హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక పావు కేజీ ముల్లంగి శుభ్రంగా కడిగి చెక్కు తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇలాగ వెజిటేబుల్ చాపర్లో కట్ చేశాను. మీరు మామూలుగా చాకుతో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న బాండీలో ఒక 3 చెంచాల మెంతులు వేయించి పెట్టుకోవాలి. స్టవ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మెంతులు వేగాక మంచి సువాసన వస్తుంది. ఇలా మెంతులు కొంచెం ఎర్ర రంగులోకి మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మెంతుల్ని చిన్న మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, మెంతులు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో సుమారు 2 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి. ముందుగా 1.5 నిమ్మకాయల రసం పిండాను. ఒక అరచెక్క నిమ్మకాయ పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ నిమ్మరసంలో 2 టీ స్పూన్ల మెంతి పొడి కలుపుకోవాలి. అలాగే 1.5 టీ కారం కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మెంతి పొడి, కారం, ఉప్పు అన్నీ నిమ్మరసంలో బాగా కలుపుకోవాలి. నేను మిగతా అరచెక్క నిమ్మరసం కూడా పిండేశాను. ఇప్పుడు మిశ్రమం మరీ గట్టిగా లేకుండా కొద్దిగా పలచబడింది. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న ముల్లంగి ముక్కలన్నీ ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ముల్లంగి ముక్కలన్నిటికీ మిశ్రమం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, మొత్తం అంతా బాగా కలిసింది. ఇప్పుడు నేను మంచి రంగు కోసం ఘాటు లేని కారం పొడి కలుపుకున్నాను. అన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి రుచి చూసుకోవాలి. మీకు ఏదైనా ఉప్పు కానీ మెంతి పొడి కానీ సరిపోతే మళ్ళీ వేసుకోండి. నేను కొద్దిగా మెంతి పొడి కలుపుకున్నాను. ఈ పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ చిన్న బాండీ పెట్టుకొని ఒక 3 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ శనగపప్పు, 3/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపి ఉంచుకున్న ముల్లంగి మిశ్రమంలో ఈ పోపు వేసుకోవాలి. అంతేనండి, ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది. మనం తినే ముందు ఈ పోపుని పచ్చడిలో ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చడి పుల్లగా, కారంగా, మంచి ఇంగు ఘాటుతో చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ పచ్చడి 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.